16 సద్గుణాలు కలిగిన మర్యాద పురుషుడు శ్రీరామచంద్రుడు. క్రోధాన్ని అణిచిపెట్టుకోగల గుణం వాటిలో ఒకటి. అందుకే రాముడిని జితక్రోధుడు అని అంటారు. అంతటి శాంతమూర్తి రుద్రుడిలా మారి ముల్లోకాలను నాశనం చేస్తానని నిప్పులు చెరిగే కళ్లతో రౌద్రాన్ని వెళ్ళగక్కాడు అంటే నమ్మగలరా? కాని వాల్మీకి ఆ సందర్భం గురించి కూడా రామాయణంలో చెప్పాడు. అరణ్యకాండలో సీతాపహరణం జరిగిన తర్వాత 64వ సర్గలో ఈ ఘట్టం వస్తుంది. సీత కనిపించకపోయేసరికి రాముడు తపించిపోతాడు. వృక్షాలను, వన్యప్రాణులను ఇలా కనిపించిన ప్రతి వాటిని నా సీత జాడ తెలుసా అని అడుగుతూ ప్రస్రవణ పర్వతానికి చేరుకుంటాడు. ప్రస్రవణను ఆ తర్వాత అక్కడున్న గోదావరి నదిని కూడా అడుగుతాడు. కానీ ఫలితం ఉండదు. అప్పటికే ఎంతో దుఃఖంతో కుమిలిపోతున్న రాముడికి ఎటువైపు నుంచి సీత ఆచూకీ గురించి సమాధానం రాకపోవడంతో ఒక్కసారిగా సహనం కోల్పోతాడు. ఓ పర్వతమా, నిన్ను నా బాణాలతో ముక్కలు ముక్కలు చేయకముందే సీత ఎక్కడ ఉందో చెప్పమంటాడు. నిన్ను నా అగ్ని బాణాలతో కొట్టి బూడిద చేస్తాను. గడ్డి పరకనైనా మిగలకుండా సర్వనాశనం చేస్తానంటూ రాముడు ఉగ్రుడవుతాడు. అంతటితో రామచంద్రుడి కోపం ఆగలేదు. ఇమాం వాసరితం చాద్య శోష ఇష్యమి లక్ష్మణ యది నా ఖ్యాతిమే సీతామార్యం చంద్ర నిభాననాం. లక్ష్మణ, చందమామలాంటి ముఖం కలిగిన నా సీత జాడ గురించి ఈ నది కానీ నాకు ఇప్పుడు చెప్పకుంటే ఈ నదిలో అసలు నీరే లేకుండా చేస్తాను అన్నాడు. ఓ లక్ష్మణ, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు, మానవులు ఎవరూ ఇకపై ప్రశాంతంగా ఉండరు. చూస్తూ ఉండు, నా శస్త్రాలతో ఆకాశాన్ని నింపేసి ముల్లోకాలు తిరిగే వారికి దారి లేకుండా చేస్తాను. గ్రహాల కదలికలను ఆపేస్తాను. కొండలను, వృక్షాలను ధ్వంసం చేస్తాను. ముల్లోకాల్లో ఒకేసారి విధ్వంసం సృష్టిస్తాను. ఆ దేవతలు నా సీతను క్షేమంగా తీసుకురాకపోతే ఇప్పుడు వాళ్ళు నా ప్రతాపం ఏంటో చూస్తారంటూ రాముడు కోపోద్రిక్తుడయ్యాడు. దేవతలను కూడా విడిచిపెట్టను అని చెప్పేంత స్థాయికి రాఘవుడి కోపం చేరింది. దేవదానవ యక్షాణం లోకాయే రాక్షసామపి బహుధాన భవిష్యంతి బాణౌఘైస కలీకృతః. దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు నా శస్త్రాల ధాటికి అంతమైపోతారు. నా వైదేహిని తిరిగి ఇవ్వకపోతే ముల్లోకాల్లోని సమస్త చేతన అచేతనాలను అంతం చేస్తాను అని చెప్పి వెంటనే తన విల్లుని వంచి బాణం ఎక్కుపెట్టడానికి సిద్ధపడ్డాడట రాముడు. ఓ లక్ష్మణ, వృద్ధాప్యాన్ని, మరణాన్ని ఈ ప్రాణకోటి ఎలా ఆపలేదో నేను కోపంగా ఉన్నప్పుడు నన్ను ఎవరూ అడ్డుకోలేరంటూ రాముడు చెప్తున్న ఆ మాటలు సింహగర్జనలా ఉన్నాయి. అప్పటి వరకు రాముడిలో అసలు అలాంటి కోపాన్నే చూడని లక్ష్మణుడు రుద్రుడిలా మారిన రాముణ్ణి చూసి వణికిపోయాడు. సద్గుణ సంపన్నుడివి, జితక్రోధుడివి అయి సమస్త ప్రాణకోటి క్షేమం కోరే నువ్వు ఇలా సహనం కోల్పోవడం తగునా? కోపానికి వశపడిపోతావా? ఈ కోపంతో నీ కీర్తి ఏం కావాలి అంటూ 2 చేతులు జోడించి వణుకుతున్న గొంతుతో లక్ష్మణుడన్నాడు. ఎవడో ఒక్కడు చేసిన పనికి లోకాలంతటినీ అంతం చేస్తావా? సీతమ్మను అపహరించిన వాడు ఎవడో తెలుసుకుని వాడిని చంపాలే కాని వీళ్ళందర్నీ చంపేస్తాను అనడంలో అర్థం ఉందా? ఇలా ఎన్నో మాటలు చెప్పాక రాముడు మళ్ళీ శాంతపడ్డాడు. వెంటనే కిం కరిష్యావహే వక్సత్ వాగ్చావ లక్ష్మణ కేనోపాయే గచ్చేయం సీతామితి విచింతయ అని అన్నాడు. అంతే, అప్పటి వరకు జరిగినది అంతా మర్చిపోయి, ఓ లక్ష్మణ, ఏం చేద్దాం, ఎక్కడికి వెళదాం, సీత జాడని కనిపెట్టే మార్గాలేంటో ఆలోచించంటూ శాంత వచనాలు పలికాడు. ఇది రాముడి క్రోధం. యుద్ధకాండలో రావణుడితో యుద్ధం చేస్తున్న సమయంలోనూ ఓ సందర్భంలో రాముడికి కోపం వస్తుంది. దాని గురించి మున్ముందు చెప్పుకుందాం. ఇక రాముడి మిగిలిన గుణాలు రామాయణంలో కనబరిచిన కొన్ని సందర్భాలేంటో తెలుసుకుందాం. ఆది నుంచి తన అవతారం చాలించే వరకు అందరినీ సమానంగా చూసిన గుణవంతుడు శ్రీరాముడు. అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు నది దాటించిన గుహుడి దగ్గర నుంచి రావణుడి సోదరుడు విభీషణుడితో రాముడు ఒక్కలాగే ప్రవర్తించాడు. వీరత్వం అంటే యుద్ధబరిలో దిగి నిర్విరామంగా పోరాడమే కాదు, అది ఎంత భీకర యుద్ధమైనా ఆ వాతావరణానికి బెదరకుండా ఉండడం. రావణుడితో అంత యుద్ధం చేసినా కూడా రాముడు ఎక్కడా ఆ యుద్ధ ప్రభావానికి గురి కాలేదు. అంతటి వీరుడు ఆ శ్రీరామచంద్రమూర్తి. అలాగే రాముడు ధర్మజ్ఞుడు కూడా. ఆది నుంచి ధర్మానికే విలువనిచ్చాడు. అధర్మం బాట పట్టాడనే కారణంతోనే సుగ్రీవుడి కన్నా వాలి ఎంతో పరాక్రమవంతుడైనా
రామచంద్రుడు అతనితో చేతులు కలపలేదు. ఎంత చిన్న సాయం చేసినా మర్చిపోని గుణం రాముడి సొంతం. సీత కోసం తనతో కలిసి పోరాడిన వానరసేనకు ముఖ్యంగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా హనుమంతుడు అందించిన సేవలకు రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు రాముడు. అంతేకాదు, రాముడు సత్యవాక్కు పరిపాలుడు. ఆది నుంచి చివరి వరకు సత్యాన్నే నమ్మాడు. రాముడు ఏదైనా పని చెయ్యాలని నిశ్చయించుకుంటే మార్గమధ్యలో ఎన్ని అడ్డంకులొచ్చినా దృష్టి మరల్చుకోడు. అడవుల పాలైన రామచంద్రుణ్ణి తిరిగి అయోధ్యకు వచ్చేయమని భరతుడు ఎంత బ్రతిమాలినా సున్నితంగా తిరస్కరించాడు. అంతటి దృఢవ్రతుడు శ్రీరామచంద్రుడు. సీతను కాపాడేందుకు ప్రయత్నించి ప్రాణాలు వదిలిన జటాయువుకు కూడా రాముడు అంత్యక్రియలు నిర్వహించాడు. జీవరాశులన్నిటినీ సమానంగా చూడ్డమే కాక వాటి మంచి కూడా కోరేవాడు. అందుకే సర్వభూతేషు హితుడు అని అంటారు రాముణ్ణి. శ్రీరాముడు సకల శాస్త్రాలను, అస్త్ర శస్త్ర విద్యలను నేర్చిన విద్యావంతుడు. శివధనుస్సును సునాయాసంగా ఎత్తడమే కాక తాటకి, మారిచ, సుబాహులను ఆ తర్వాత యుద్ధంలో రావణుణ్ణి హతమార్చి సమర్థవంతుడయ్యాడు. అందుకే నీలమేఘశ్యాముడైన రాముణ్ణి చూస్తే మైమరిచిపోతారు భక్తులు. అంతటి రూపవంతుడు, అద్భుతమైన తేజస్సు కలిగిన వాడట ఆ శ్రీరామచంద్రమూర్తి. తనకంటే చిన్నవాడైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని తనను కైకేయి అడవులకు పంపినా రాముడు అసూయపడలేదు. ఇన్ని గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టే రాముడు మర్యాద పురుషోత్తముడయ్యాడు. ఇప్పుడు రాముడి గురించి చెప్పుకున్నాం కదా, వచ్చే పాడ్కాస్ట్లో రావణుడి లంక ఎలా ఉంటుంది, రావణుడు ఎలా ఉండేవాడనేది చెప్పుకుందాం. సో డోంట్ మిస్ ఇట్. రేపు రాత్రి 9 గంటలకి మన వేటు న్యూస్లో.